నమస్కారం. సీఎం గారికి నమస్కారం చేస్తున్నాను. దయచేసి సీఎం గారు మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. నా పేరు రేణుకా యాదవ్. నేను సీఎం గారిని కలవాలని అనుకుంటున్నాను. మాది సత్యసాయి జిల్లా కదిరి మండలం సార్. మా సమస్య ఏమంటే మాది భూమి విషయం సార్. మాకు కోర్టులో జడ్జిమెంట్ సగభాగం మాకు ఇచ్చి సగభాగం వాళ్ళకి ఇచ్చింది సార్. కానీ వైసీపీ నాయకుల అవతల బాగా డబ్బులు ఉంది సార్. ఎంఆర్ఓ 2 సార్లు వచ్చి భూములకి వెనక్కిపోయారు సార్. అతను అందరికీ డబ్బులు లంచం ఇస్తా పోతున్నారు సార్. మాకెవరు సహాయం చేయడం లేదు సార్. దయచేసి మాకు సీఎం గారు మా విషయంలో జోక్యం చేసుకొని మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. మాకు మా నాన్నగారు కూడా చనిపోయారు సార్. మాకు ఇల్లు కూడా పాతిండ్లు సార్. వర్షాకాలం వస్తే అంత కారుతుంది సార్. మాకు మా విషయంలో సీఎం గారు కల్పించుకొని మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మేము కూడా టీడీపీ కార్యకర్తలమే సార్. ఎన్ని ఏళ్ళ నుండి టీడీపీలోనే ఉన్నాం సార్. మా నాన్న కూడా పార్టీ కోసం పని చేశాడు సార్. కానీ ఇప్పుడు చనిపోయారు సార్. మా నాన్న చనిపోయినప్పటి నుండి దౌర్జన్యం ఎక్కువైపోయింది సార్. దయచేసి మాకు అండగా నిలబడి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్. సీఎం గారు మాకు ఒక దేవుడిగా వచ్చి మాకు సహాయం చేయాలని కోరుతున్నాను. నేను మా అమ్మ ఉంటాను సార్. మాకెవరూ లేదు సార్. దయచేసి మా విషయంలో సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. మాకేమీ వద్దు సార్. మా భూమి మాకు ఇప్పించి కలెక్టర్ గారితో చెప్పి మాకు కొలిపించి మా భూమి మాకు ఇప్పించి పట్టా పాస్బుక్ ఇప్పిస్తే మాకు చాలు సార్. అంతకుమించి మాకేం వద్దు సార్. మన ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఎన్ని నుండి ఎదురు చూస్తున్నాం సార్. ప్రభుత్వం వస్తుంది, మన పార్టీ వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. దయచేసి మాకు సహాయం చేయాలని సీఎం గారికి చేతులెత్తి మొక్కుతూ నమస్కరిస్తున్నాను సార్. ఉంటాను సార్.